హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కమిటీ కూరలతో ప్రొడ్యూసర్గా మంచి హిట్ కొట్టిన నిహారిక ఇప్పుడు బెంచ్ లైఫ్ అనే సిరీస్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ సిరీస్ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, బాలు, మీనాక్షి, రవి ఈ ముగ్గురు ఐటీ ఎంప్లాయీస్ ఎప్పుడూ బెంచ్ రావాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ముగ్గురికి పర్సనల్ గోల్స్ ఉంటాయి. బెంచ్ అంటే ఏ ప్రాజెక్ట్ లేకుండా ఖాళీగా ఉండడం. మరి ఈ బెంచ్ వల్ల వీళ్ళ ముగ్గురు లైఫ్స్ ఎలా మారాయి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటనేది సిరీస్లో చూడాలి. బానే ఉంది సిరీస్, సింపుల్గా, ఎక్కడ నాన్ సెన్స్ అనేది లేకుండా. ఈ సిరీస్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకైతే ఈజీగా కనెక్ట్ అవుతుంది. అయితే సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో ఇప్పటికే కొన్ని సినిమాలు, సిరీస్లు వచ్చాయి, కానీ ఈ బెంచ్ అనే టాపిక్ని ఎవరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. అందువల్ల ఈ సిరీస్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. 3 మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ రన్ అవుతుంది ఈ సిరీస్ అంతా. ప్రతి క్యారెక్టర్ మన లైఫ్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఈ సిరీస్కున్న యూఎస్పీ ఏంటంటే రిలేటబుల్ సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్స్. టోటల్ 5 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 40 మినిట్స్ ఉంటుంది. ఎక్కడా సాగదీయకుండా క్రిస్ప్గా 5 ఎపిసోడ్స్లో ఫినిష్ చేయడం బాగుంది. అయితే అంతా బాగానే ఉన్నా, రన్ టైం కూడా తక్కువే ఉన్నా, నరేటివ్ స్లోగా అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ డ్రామా కాబట్టి. ఈ సిరీస్లో ట్విస్ట్లు కానీ, టర్న్స్ కానీ, హార్ట్ బ్రేక్ సీన్స్ లాంటివి ఏముండవు. సింపుల్ సీన్స్తో ఫన్ టోన్లో వెళ్తుంది. అందువల్ల ప్లెయిన్గా వెళ్తున్న ఫీలింగ్ వచ్చి స్లోగా ఉందనిపిస్తుంది. పాయింట్ సింపుల్గా ఉన్నా కూడా రైటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ ఫీమేల్ క్యారెక్టర్స్ రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, నయన్ సారిక, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ చాలా బాగా రాశారు. ఈ సిరీస్లో పెద్దగా ఫ్లాస్ అయితే ఏం కనపడలేదు నాకు. అయితే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకే కాదు, ఇన్ జనరల్గా ఈ సిరీస్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకే దగ్గర ఆగిపోవద్దు, మన గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి, కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఉండొద్దు, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి మాత్రమే కాదు ఉన్నది, వాళ్ళు కూడా ఏదైనా సొంతంగా సాధించాలి. ఇలా చాలా పాయింట్స్ మనందరికీ కనెక్ట్ అవుతాయి. ఇక ఈ సిరీస్లో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, కానీ బాలు క్యారెక్టర్ అక్కడక్కడ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు. యాక్టింగ్ విషయానికి వస్తే బాలుగా వైభవ్ ఈజ్తో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తన కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగున్నాయి. మీనాక్షిగా రితికా సింగ్ పర్లేదు, బాగానే చేసింది. చాలా రోజుల తర్వాత మంచి రోల్ పడింది. రవిగా చరణ్ కామెడీ కూడా బాగుంది. ఇక ఆకాంక్ష సింగ్ ఉన్నంతలో బాగానే చేసింది. రాజేంద్ర ప్రసాద్ గారి స్క్రీన్ టైం తక్కువే ఉన్నప్పటికీ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నయన్ సారిక అండ్ మిగతా యాక్టర్స్ అంతా ఓకే. టెక్నికల్గా ఈ సిరీస్ బాగానే ఉంది. కార్పొరేట్ వరల్డ్ని చాలా న్యాచురల్గా బాగా చూపించారు. అయితే సాంగ్స్ అంతేం లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైరెక్టర్ మానస శర్మ రిలేటబుల్ సబ్జెక్ట్ తీసుకొని చాలా ఎంగేజింగ్గా నరేట్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయిపోతాం, అంత బాగుంది రైటింగ్. ఫైనల్గా బెంచ్ లైఫ్ సింపుల్ అండ్ నీట్ సిరీస్, డెఫినెట్గా చూడొచ్చు. అండ్ రన్ టైం కూడా చాలా తక్కువే కాబట్టి బింజ్ వాచ్ చేసేయచ్చు. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సిరీస్ చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.